ఈరోజు మీ అందరి కోసం మరొక భయంకరమైన స్టోరీతో అయితే వస్తున్నాను. ఈ స్టోరీని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చివరిదాకా చూస్తే మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఆ ఊరు పేరు శాంతాపురం. శాంతాపురం గ్రామానికి సరిగా 7 కిలోమీటర్ల దూరాన ఒక పెద్ద కంపెనీ ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కలిసి ఆ కంపెనీలో జాబులు చేస్తారు. కానీ ఒక్క ఊరు మాత్రం ఆ కంపెనీ కాడికి వెళ్ళాలంటే భయపడతారు. ఎందుకంటే ఆ కంపెనీ నుంచి ఆ శాంతాపురం అనే ఊరికి మధ్యలో చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. దారి సరిగా ఉండదు. కాస్త అడవి లాంటి ప్రాంతం, పక్కనే శ్మశానం. ఏళ్ల తడబడి అక్కడ ఒక మూఢనమ్మకం ఉంది. ఆ దారిలో రాత్రిపూట వస్తే ఖచ్చితంగా ప్రాణాలను కోల్పోతారని పెద్ద మూఢనమ్మకమే ఉంది. దీని కారణంగా చాలామందికి ఉపాధి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ పని చేసుకోలేక వేరే వేరే మార్గాలతోటి పని చేసుకునేవాళ్ళు. అలా ఆ శాంతపురంలో ఉన్న గ్రామ ప్రజలందరూ ఆ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు. కానీ కొన్ని రోజుల నుంచి జాబ్ మానేశారు. ఎందుకంటే కొన్ని సందర్భంలో నైట్ షిఫ్ట్లు జాబ్ చేస్తూ వస్తున్నప్పుడు, డే షిఫ్ట్ జాబ్ చేస్తూ సాయంత్రం లోపు కానీ చీకటి పడేలోపు కానీ వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళకు వణుకు పుట్టించే సంఘటనలు జరిగాయంట. అందుకోసమని భయపడి ఆ జాబులు మానేసేవాళ్ళు. చాలామంది స్టార్టింగ్లో వెళ్ళేవాళ్ళు, కొన్ని రోజులు జాబ్ చేసేవాళ్ళు. కానీ అర్ధరాత్రి పూట వస్తున్నప్పుడు మాత్రము వాళ్ళకు ఎవరో వాళ్ళకు తెలిసిన వాళ్ళ రూపంలో కనబడి లిఫ్ట్ అడిగేవాళ్ళంట, రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవాళ్ళంట. ఇలా చాలామందికి దయ్యాలు కనబడ్డాయని అనుకునేవాళ్ళు. ఈ విషయాల పట్ల చాలామందికి భయం వేసింది. చుట్టుపక్కల వాళ్ళ ఊర్లు మాత్రం మంచిగానే ఆ కంపెనీకి వెళ్ళి జాబ్ చేసుకుంటున్నారు. కానీ ఈ ఒక్క గ్రామం ప్రజలు మాత్రమే పోవడానికి భయపడుతున్నారు. పైగా ఆ గ్రామానికి ఈ కంపెనీకి మధ్యలో ఉన్నటువంటి దారి అది. ఆ దారి చాలా భయంకరంగా ఉంటుంది. మొత్తానికి శాంతాపురం గ్రామ ప్రజలు ఆ కంపెనీకి జాబ్కు వెళ్లకుండా మానేశారు. రాముడు అని ఒక వ్యక్తి ఉంటాడు. రాముడు చాలా ధైర్యవంతుడు, దేనికి భయపడాడు. కానీ తనకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. దగ్గరనే ఏదైనా జాబ్ చేసుకొని మంచిగా వాళ్ళని చూసుకోవాలని అనుకుంటాడు. అందుకోసమని ఆ శాంతాపురానికి దూరంగా ఉన్న ఆ కంపెనీలో జాబ్ చేయాలని అనుకుంటాడు. జాబ్ చేసే ముందు ఎన్నో కండిషన్లు పెడతారు. ఇప్పటికే మీ ఊరు నుంచి చాలా మంది కొన్ని రోజులు చేసి మాత్రం వెళ్ళిపోయారు. ఏమని అడిగితే మార్గం మంచలేదు, ఆ మార్గంలో దయ్యాలు కనబడుతున్నాయి, అర్ధరాత్రి పూట రక్తం కక్కుకొని చచ్చిపోతున్నారు, మేము ఈ జాబ్ చేయలేము అని చాలా వరకు చెప్పారు. ఎందుకంటే మా కంపెనీలో ఎక్కువ శాతం నైట్ షిఫ్ట్లు కూడా చేయవలసి వస్తుంది. ఆ నైట్ షిఫ్ట్లకు ఎవరైనా వచ్చారో వాళ్ళే ఈ విషయాలని చెప్పారు. మరి నీ విషయం ఏంటో చెప్పు, నువ్వు కూడా ఖచ్చితంగా నైట్ షిఫ్ట్ చేయాల్సిందే. చాలా మంది కూడా షిఫ్ట్లు డే షిఫ్ట్లు అన్ని చేసేవాళ్ళు, నైట్ షిఫ్ట్లు డే షిఫ్ట్లు అన్ని చేసేవాళ్ళు. మరి నువ్వు కూడా ఇలాంటి షిఫ్ట్లు చేయవలసి వస్తుంది. సాయంత్రం 6 గంటలకు వస్తే రాత్రి 12 గంటలకు కూడా వెళ్లాల్సిన టైం ఉంటుంది. మరి దాని అన్నింటికి నువ్వు ఒప్పుకుంటేనే జాబ్ ఇస్తా అని అనగానే బతుకు తెరువు కోసమని ఇంకా ఒప్పుకుంటాడు. సార్, మా ఊరు వాళ్ళు భయపడినట్టుగా నేను అసలు దేనికి భయపడను. నేను ఏ షిఫ్ట్ అయినా చేస్తాను. మార్నింగ్ షిఫ్ట్ అయినా సరే, మధ్యాహ్నం షిఫ్ట్ అయినా సరే, సాయంత్రం షిఫ్ట్ అయినా సరే, ప్రతి షిఫ్ట్ నేను చేస్తాను. నా విషయాల్లో డౌటే లేదు. నాకు కావాల్సిన డబ్బు, నా భార్య పిల్లలను బాగా చూసుకోవాలి అని వాళ్ళకి చెప్తాడు. ఇతడు ఒక్కడే జాబ్ చేస్తున్నాడని అందరికి తెలిసింది. చాలా మంది ఇతన్ని హెచ్చరిస్తారు. రేయ్, నువ్వు వెళ్ళి ఆ కంపెనీలో జాబ్ చేస్తానంటావేంది? అసలు ఆ కంపెనీ నుంచి మన ఊరికి వచ్చే దారి గురించి నీకు తెలుసా? చీకటి పడితే నరకం నరకం చూపెడుతుంది ఆ దారి. అటుగా వెళ్ళడం మంచిది కాదు. ప్రాణాల మీదకి తెచ్చుకోకు, అవసరం లేదని చాలా మంది హెచ్చరిస్తారు. కానీ ఆ అబ్బాయి మాత్రం పట్టించుకోడు. లేదు, మీలా భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఏమి సాధించలేము, ఎంత రిస్క్ అయినా నేను చేస్తాను అంటూ వాళ్ళకు నచ్చజెప్తాడు. అలా కొన్ని రోజుల్లో ఇంకా అబ్బాయి ప్రతిరోజు మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళాడు. అలా 2 నెలలు మంచిగానే పనిచేశాడు. ఆ దారంతా అతనికి మామూలుగానే అనిపించేది. కానీ అది అడవిలాంటి ప్రాంతం, చాలా క్రీపీగా ఉంటుంది. కానీ భయపడలేడు. నెల తర్వాత ఇంకా ఆ కంపెనీ వాళ్ళు అతనికి సాయంత్రం 6 గంటల షిఫ్ట్ వేస్తారు. 6 గంటల నుంచి సరిగా 12 గంటల వరకు డ్యూటీ చేయాలి. ఆ డ్యూటీ చేసుకొని 12 తర్వాతనే ఇంటికి వెళ్ళాలి. అలా ఆ షిఫ్ట్ వేయగానే తను కూడా కాదనలేకపోయాడు. అలా 2 రోజులు
చీకటి పడుతున్న సమయాన జాబ్ ముగించుకొని తన దగ్గర ఉన్న ఒక మోటార్ సైకిల్ పైన వస్తూ ఉన్నాడు. ఇంకా ఆ ప్రయాణం ఆ అడవిలో నుంచి రావాలి. అడవంతా చాలా భయంకరంగా ఉంటుంది. మొదటిగా 2 రోజులు తనకు ఏమీ కాలేదు. కంటిన్యూగా అతనికి ఒక 20 రోజుల షిఫ్ట్ ఉంది. ఇంకా తప్పదని భయం లేకుండానే వస్తున్నాడు పోతున్నాడు. ఊరు వాళ్ళంతా షాక్ అయిపోయారు. ఏంటి వీడికి ఆ దారిలో నుంచి వస్తా కూడా ఏం అవ్వట్లేదు అంటే వీడంత ధైర్యవంతుడా, అంటే ఆ దారిలో ఏమీ లేదా అని ఇలా డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అలా అనుకుంటూ ఉండగానే ఊరు వాళ్ళందరూ షాక్లో ఉన్నారు. ఇంకా ఇతడు వచ్చి, చూడండి ఆ దారిలో ఏమీ లేదు, మీ మూఢనమ్మకాల వల్ల మీరు మీ పనిని పోగొట్టుకున్నారు. అదే కంపెనీలో జాబ్ చేసుకుంటే ఊరిగా ఒక అమావాస్య రోజు వరకు ఆగుతాడు. ఆ రోజు నిండు అమావాస్య, కటిక చీకటి. ఇంకా మోటార్ సైకిల్ పైన సాయంత్రం పూట అంటే 5 గంటల పూట ఇంకా కంపెనీకి చేరుకున్నాడు. ఆ కంపెనీలో జాబ్ చేస్తూ సరిగా డ్యూటీ ముగించుకొని 12:45 నిమిషాలకు అక్కడి నుంచి వస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది సిబ్బంది, చూడు బాబు, మీ ఊరు వాళ్ళు ఇలాంటి టైంలోనే వెళ్ళి చాలామంది మూర్ఛపోయి పడిపోయారు, కొంతమంది ప్రాణాలు కూడా ఆ ఏరియాలో కోల్పోయారు. నిజంగా నీకు భయం వేస్తే మాత్రం ఈ రాత్రికి ఇక్కడే ఉండు, వెళ్ళాల్సిన అవసరం లేదని అంటే కూడా లేదు లేదు నేను అవన్నీ భయపడను అంటూ ఇంకా ధైర్యం చెప్తాడు. ధైర్యం చెప్పి ఇంకా అక్కడ సైకిల్ మోటార్ని మెల్లగా స్టార్ట్ చేసుకొని ఆ ఇరుకైనటువంటి రోడ్డు పైన ఒంటరిగా వస్తున్నాడు. రోడ్ అంతా చాలా భయంకరంగా ఉంటుంది. కటిక చీకటి, చుట్టూ అన్ని చెట్లు, ఎటు చూసినా భయాన్ని కురిపించే వాతావరణం. ఇంకా ఆ మధ్యలో అతను ఆ బైక్ పైన మెల్లగా వస్తూ ఉన్నాడు. సరిగా 1 కిలోమీటర్ చేరుకున్నాడో లేడో ఆ ఇరుకైన దారిలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత చుట్టుపక్కల గుడ్లగుప్పలు భయంకరంగా మూలుగుతూ ఉన్నాయి. ఆ గుడ్లగుప్పల శబ్దాలు ఎలా ఉన్నాయంటే మనిషి ప్రాణాన్ని లాక్కెళ్ళేటట్టుగా ఉన్నాయి. ఇంకా తను మాత్రం ఎలా భయపడకుండా ముందుకు నడుపుతూ ఉన్నాడు. సడన్గా ఒక దగ్గర ఆ మోటార్ సైకిల్ ఆగిపోయింది. చుట్టూ అడవి, దూరంగా నక్కల కూతలు, ఆ అడవిలో నుంచి ఇంకా రకరకాల జంతువుల శబ్దాలు కూడా వస్తున్నాయి. అవన్నిటిని లెక్క చేయకుండా తను బైక్ ఎందుకు ఆగిపోయిందంటూ ఆపుకొని చూస్తూ ఉన్నాడు. తన దగ్గర ఒక చిన్న టార్చ్ లైట్ ఉంటుంది, అది వేసి బైక్ను చెక్ చేస్తున్నాడు. ఎన్నిసార్లు కిక్ కొట్టినా కూడా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. అప్పుడే అక్కడి నుంచి ఒక నవ్వు వినపడింది. ఆ నవ్వు వినపడగానే తను మొదటిగా పట్టించుకోలేడు, అది అడవిలో ఒక జంతువు అనుకుంటాడు. ఇంకా బండిని చెక్ చేస్తూ మళ్ళీ ఎక్కి స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. స్టార్ట్ అవ్వట్లేదు. మళ్ళీ ఒక్కసారిగా తన ఇష్టదైవాన్ని తలుచుకొని ముందుకు పోయాడు. మళ్ళా అలా అది ఒక 30 అడుగులు వెళ్ళిందో లేదో బండి ఆగిపోతుంది. అలా అడవిలో 1 కిలోమీటర్ వరకు బండి ఆగుతూ పోతూ మొత్తానికి ఆగిపోయింది. ఇప్పుడు ఆ ఏరియాలో ఎవ్వరూ లేరు. ఎక్కడ కూడా చిన్న పిల్ల జాడ లేదు. ఇంకా తనకి ఎందుకో మెల్లగా భయం స్టార్ట్ అయింది. అప్పుడే వెనుక నుంచి, రేయ్ ఒక్కనివే వెళ్తున్నావా, నేను కూడా నీ వెనకాల వస్తాను, తీసుకెళ్ళు అని ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం రాగానే తన గుండె ఒక్కసారిగా అదిరిపడింది. ఎవరది అంటూ వెనకకు చూస్తే అక్కడ ఎవరు లేరు. ముందుకు చూస్తాడు, ఎవరు లేరు. ఈ టైంలో బైక్ అయిపోయిందేంటి అంటూ మళ్ళీ స్టార్ట్ చేస్తూనే ఉంటాడు. స్టార్ట్ అవ్వగానే కాస్త ముందుకు వెళ్తున్నాడు. అదంతా ఒక గేప్ ఇస్తుంది. మళ్ళీ బైక్ ఆగిపోవడం, పిచ్చికి పిచ్చి లేస్తుంది. నెత్తి గుద్దుకుంటున్నాడు. పోయి ఈ అడవి ప్రాంతాలన్నీ ఆగిపోవాలా? మా ఊరు వాళ్ళు అందుకేనా ఇంత భయపడుతున్నారు ఈ ఏరియాలో రావడానికి? వామో, నిజంగా ఇక్కడ ఏదైనా ఉందా అంటూ దిక్కులు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ అడవి వైపు చూస్తూ ఉంటే తనకు ఒకటి అర్థమైపోయింది. ఖచ్చితంగా ఈ ఏరియాలో ఏదైనా ఉందేమో అని. అలా తల్లి నువ్వే నన్ను కాపాడాలి అంటూ తన ఇష్టదైవమైన పోలేరమ్మ తల్లిని తలుచుకుంటాడు. అలా తలుచుకొని బండి స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ స్టార్ట్ కాదు. కానీ ఏం చేయాలో అర్థం కాదు. చుట్టూ చూస్తాడు. వెనుక నుంచి ఏదైనా వెహికల్ వస్తే ఎక్కి వెళ్దామని చూస్తాడు. ఇంకా ఊరు అటు ఇటు కొద్దిగా దూరమే ఉంది. అదంతా అడవి మధ్యలో చిక్కిపోయాడు. దూరంగా రోడ్డు ముందల ఒక నల్లని ఆకారం తన వైపు నడుచుకుంటూ వస్తున్నట్టుగా కనబడింది. ఆ ఆకారాన్ని చూసిన అతను గజగజ వణుకుతూ ఉన్నాడు. ఏందది?
ఇంత నల్లటి ఆకారం రోడ్డు పైన వస్తుందేంటి అంటూ టార్చ్ లైట్ వేసి దాని దిక్కు చూశాడు. ఎర్రటి కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. పొడవాటి ఆకారం దాదాపుగా ఒక 6 అడుగుల పైన ఉంటుంది. దాన్ని చూడగానే కాళ్ళు చేతులు గజగజ వణుకుతూ ఉన్నాయి. అప్పుడు ఆ ఊరు వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా, ఏందది అంటూ అటు ఇటు చూస్తున్నాడు. బైక్ని గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు. అది అలా మెల్లగా తన ముందుకు వచ్చి భయంకరంగా అరిచింది. అలా అరవగానే తన కళ్ళు గట్టిగా మూసుకొని అమ్మా అని అరిచాడు. మళ్ళా కళ్ళు తెరవగానే అది మాయమైపోయింది. ఈసారి ఇంకా అతనికి చాలా వణుకు పుడుతుంది. ఇంకా బైక్ను తోసుకుంటూ ముందుకు స్పీడ్గా వెళ్తున్నాడు. ఆ బైక్ను దుబ్బుకుంటూ వెళ్తున్నా కూడా తన వెనకాల మరికొన్ని ఆత్మలు, మరికొన్ని దయ్యాలు వెంట వస్తున్నాయి. ఈసారి తను ఎలా నడిస్తే అలా అడుగుల శబ్దాలు వస్తున్నాయి. తన వెనకాల నిజంగానే ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా అర్థమైపోయింది, తన అడుగుల శబ్దాలు ఎలా పడితే వాటి అడుగుల శబ్దాలు కూడా అలాగే పడుతున్నాయి. ఇంకా ఎంటకు తిరిగి చూడాలా, అది ఎక్కడ దాడి చేస్తుంది, అవి ఎక్కడ దాడి చేశాయని భయపడుతున్నాడు. గజగజ వణుకుతున్నాడు. నిజమే, ఇక్కడ ఖచ్చితంగా దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? అవి నా వెనకాలే వస్తున్నాయి, నన్నేమైనా చేస్తాయా అంటూ ఏడుస్తూ ఉన్నాడు. బండిని ఇంకా స్పీడ్గా తోస్తూ ఉన్నాడు. ఎంత స్పీడ్గా తోస్తూ ఉన్నా, రే నువ్వెంత స్పీడ్గా తీసుకెళ్తున్నా కూడా ఈ దారిలోకే వస్తావు, నువ్వు నీ ఇంటికి చేరుకోలేవురా అంటూ గట్టిగా అరిచాయి. అలా అరవగానే ఏమైతుందని, ఎవరే మీరు అంటూ వెనకకు తిరిగి చూస్తే అక్కడ ఏమీ లేదు. చుట్టుపక్కల మళ్ళీ నవ్వులు. అసలు ఆ రోజు అతనికి నరకంగా కనబడింది. ముందు వెళ్తే ఏవో ఆకారాలు కనపడడం, అలా ముందుకు వెళ్తుంటే వెనకాల ఏవో తన పోటే నడవడం రావడం, ఇవన్నీ తనకు భయాన్ని కల్పిస్తున్నాయి. ఏం చేయలేకపోతున్నాడు శ్రీ ఆంజనేయం ప్రసన్న, ఏం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఈ అడవిని దాటేది ఎలా అంటూ ఎంతసేపటికి బైక్ని తోస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అతనికి ఆ రోడ్డు కనపడతలేదు. చాలా భయపడుతున్నాడు. అమ్మా తల్లి, అమ్మ పోలేరమ్మ తల్లి, నన్ను కాపాడు తల్లి, నాకు చాలా భయంగా ఉంది, ఈ అడవిని దాటేంత వరకు నాకు తోడుగా ఉండమ్మా అంటూ 2 చేతులు పైకెత్తి మొక్కుతూ ఉన్నాడు. అలా మొక్కుతూ ఉంటే చుట్టుపక్కల భయంకరమైన అరుపులు. నిన్ను ఎవ్వరూ కాపాడలేరురా, ఈరోజు ఇంకా నీ అంతం ఈ అడవిలోనే, నీ రక్తాన్ని తాగుతాము అంటూ విచిత్రమైన అరుపులు వినబడుతూ ఉన్నాయి. ఇంకా తన వెనకాల ఎవరో వచ్చి భుజం మీద చేయి వేసినట్టు అనిపించింది. అలా అరిచి చూస్తే ఒక వికృతమైన రూపం. ఆ రూపాన్ని చూడగానే మళ్ళీ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు అది మాయమైపోయింది. ఇంకా అర్థమైపోయింది, నేను చనిపోతా, ఇంకా నా వల్ల కాదు, నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారు, ఇక్కడ ఏవో ఉన్నాయి, నేను ఈ రాత్రికి ఇక్కడే చనిపోతాను అంటూ ఏడుస్తూ బైక్ను నడుపుతూ ఉన్నాడు. అమ్మా పోలేరమ్మ తల్లి, కాపాడు తల్లి అంటూ అనగానే అప్పుడే దూరంగా రోడ్డు ముందల ఒక చేతుల కర్ర పట్టుకొని 60 ఏండ్ల ముసలావిడలాగా ఒక పెద్ద మనిషి చేతుల కర్ర పట్టుకొని నిలబడింది. ఆమె కనబడగానే చాలా భయపడ్డాడు. కానీ ఆమె చెయ్యి ఊపుతూ నిలబడింది. అలా నిలబడగా మోటార్ సైకిల్ తీసుకొని సస్తనేమో, ఇంకా పోయేదేముంది అంటూ ఏడుస్తూ ఆమెను చేరబోయాడు. ఆమె బాబు ఒక్కసారి మోటార్ సైకిల్ ఆపు అని అంది. అప్పుడు తను ఆపాడు. భయపడుతూ తన వైపు చూస్తూ ఉన్నాడు. కానీ ఆమె ముఖంలో ఏదో దివ్య వెలుగు వెలుగుతుంది. ముఖమంతా ఒక కాంతిలా మెరుస్తూ ఉంది. పెద్ద బొట్టు తలకు ఉంది. చేతిలో ఒక కర్ర ఉంది. కాస్త నడుములు వంగి నడుస్తుంది. అలా తన ముందుకు వచ్చి, ఏం నాయనా, కాస్త నన్ను ఆ ఊరు వచ్చేంత వరకు దిగబెడతావా, నీకు పుణ్యం ఉంటుంది, కాలు చేతులు గుంజుతున్నాయి అని అనగా మరొక మాట మాట్లాడక, అమ్మా ఈ దారిలో మంచి లేదు, ఈ దారిలో ఏవేవో శబ్దాలు వస్తున్నాయి, ఏవేవో రూపాలు కనపడుతున్నాయి అంటూ అనగాని, నువ్వేం భయపడకు బిడ్డ, నేను నీ వెంట వస్తున్నాను కదా, ఇద్దరం తోడు ఉంటాము, అవి ఏమి చేయవులే అంటూ అనగాని, బైక్ స్టార్ట్ అవ్వట్లేదమ్మా అని అంటాడు. నువ్వైతే స్టార్ట్ చేయి తండ్రి అని తను వచ్చి తన చెయ్యి తీసుకొని బండిపైన వేస్తుంది. అప్పుడు బైక్ స్టార్ట్ అవుతుంది. తనకేం అర్థం కాలేదు. తల్లి తొందరగా ఎక్కువ వెళ్ళిపోదామంటూ అనగానే ఆమె వెనకాల ఎక్కింది. అలా వెనకాల ఎక్కి అలా ఆమె భుజం పైన చెయ్యి వేయగా
తనకు 1000 రెట్ల కరెంటు శక్తి వచ్చింది. ఆ టైంలో అతనికి భయం అంటేనే తెలియలేదు. మొత్తానికి తను బైక్ స్టార్ట్ చేసుకొని ఆమెను ఎక్కించుకొని ముందుకు వెళ్తున్నాడు. అమ్మా, నీ పేరేంటమ్మా అంటే, నువ్వు అమ్మ అన్నావు కదా, అమ్మ అని పిలువు, నాకు పేరు లేదు, ఎవరెలా పిలిస్తే అలా పలుకుతాను. అమ్మ అన్నావు కదా, నువ్వు నా కొడుకువే అని అనగా, ఈ అడవిలో చాలా భయంకరమైన దుష్టశక్తులు ఉన్నట్టున్నాయి. తెలియక పొరపాటు చేసి నైట్ షిఫ్ట్ వేసుకొని వస్తున్నాను, అందుకే ఇలా జరిగింది. కానీ నువ్వు బైక్ ఎక్కగానే ఒక్క శబ్దం వినపడతలేదు అని అంటాడు. ఇంకేం కాదు బిడ్డ, పొలిమేర వరకు వెళ్ళు, నీ వెనకాల నేను వస్తాను అంటూ చెప్పింది. సరే అమ్మా అంటూ ఇంకా స్పీడ్గా పోతూ ఉన్నాడు. సరిగా పొలిమేర రానే వచ్చింది. అలా పొలిమేర రాగానే అక్కడ, బిడ్డ బండి ఆపు ఇక్కడ అని అంటుంది. అప్పుడు ఆమె అలా అనగానే తను బండి ఆపుతాడు. ఏమైందమ్మా, ఊర్లోకి వస్తానన్నావు కదా, నీకు చుట్టాలు ఎవరైనా ఉన్నారా అని అంటాడు. అలా అని వెనుకకు తిరిగి చూస్తాడు. చూస్తే అక్కడ ఆమె లేదు. అమ్మా ఎక్కడ వెళ్ళావు, అమ్మా ఎక్కడ వెళ్ళావు అని అనగా చుట్టూ ఏమీ కనబడదు. ఇంకా అప్పుడే అతనికి అర్థమవుతుంది, తనను కాపాడనింకే ఆ అడవి మార్గంలో దయ్యాలను బెదిరిస్తూ నా బైక్ ఎక్కింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పోలేరమ్మ తల్లే, మా ఊరు పోలేరమ్మ తల్లే అంటూ ఇంకా ఆ గుడి దగ్గరికి వెళ్ళి బోర్లో పడుకొని అమ్మవారికి నమస్కరిస్తూ భయంకరంగా అరుస్తూ గట్టిగా ఏడుస్తాడు. తల్లి, నన్ను కాపాడడానికి నువ్వే వచ్చావా, నీ మేలు ఎప్పటికి మర్చిపోనమ్మా అంటూ ఇంకా అక్కడే ఉన్న కుంకుమ బొట్టుని తలకు పెట్టుకుంటాడు. నిష్టగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. భార్యకు పిల్లలకు అందరికీ చెప్పగా వాళ్ళందరూ ఇంకా తెల్లవారుజామున పోలేరమ్మ గుడికాడికి వచ్చి పూజలు జరిపిస్తారు. ఆ రోజు నుంచి ఆ అమ్మవారి దగ్గర మంత్రించిన ఒక దండని మెడలో కట్టుకొని ధైర్యంగా ఆ తల్లిని తలుచుకుంటూ నైట్ షిఫ్ట్ అనక ఏదనక ఇంకా ఆ రూట్లో వెళ్తూ ఉన్నాడు. ఇంకా తను ఒక్కడే అలా జాబ్కు వెళ్తూ ఉంటే ఎవరికి భయం కాలేదు. ఇంకా మెల్లమెల్లగా ఊరు వాళ్ళందరూ ఆ కంపెనీకి రావడం, జాబ్ చేయడం మొదలుపెట్టారు. అంతా ఇంకా ఆ పోలేరమ్మ సలవ. ఆ రోజు నుంచి ఆ పోలేరమ్మ ఆ దారిలో ఉన్న దుష్టశక్తులన్నింటినీ తన కను సైగతోటి బెదిరించి తరిమేసింది. ఇంకా రూట్ అంతా ప్రశాంతంగా మారింది. ఆ రోజు నుంచి ఇంకా పోలేరమ్మని చాలా ఇష్టంగా కొలుస్తాడు అతను. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.